నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మాఘమాసం దీని యొక్క విశిష్టత, ఈ మాసం మొత్తం మనం ఎలాంటి నియమాలు పాటించాలండి? ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి మాఘము మొదలవుతుంది. ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. మాఘం అనగానే ఇప్పుడు మనం ఉత్తరాయణంలోకి ప్రవేశించాక, పౌష్యంలో కదా మన ఉత్తరాయణంలో, అవును, పౌష్యమాసంలోనే ఈ మకర సంక్రమణం, సూర్యుడు మకర రాశిలోకి సంక్రమణం చెంది దగ్గర నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది. ఉత్తరాయణం అయితే ప్రారంభమైంది, కానీ ఈ తొలి రోజు మాఘశుద్ధ పాడ్యమి నాడు కరెక్ట్గా ఉత్తరానికి తిరిగిపోతాడు సూర్యుడు. ఇట్లా వాళ్ళ మొదలుపెట్టాడు 20 రోజుల క్రితం, 25 రోజుల క్రితం అనుకోపోని ఇంచుమించుగా కరెక్ట్గా ఉత్తర దిక్కుకి ప్రయాణం మొదలు పెడతాడనమాట. ఉత్తరపు నడక ప్రారంభమయ్యే రోజు ఈ రోజు నుంచి స్టార్ట్. ఎండ పెరగటం మొదలు పెడుతుంది. పూర్తిగా మాఘమాసాన్ని సౌరమాసము అంటారు. మామూలు పరిభాషలో చెప్పాలంటే ఆరోగ్య మాసం. మనం హెల్దీగా అవడానికి ప్రారంభం ఇది. మొన్నటిదాకా చలి, రకరకాల వైరస్లు, దగ్గులు, జలుబులు, ఫ్లూలు, గందరగోళాలు, ఇక అవి తగ్గిపోతాయి. దీన్ని ఇంకా కొంచెం పెంపొందించుకోవటానికి మనకి మహర్షులు సూచించిన అద్భుతమైన మార్గం మాఘ స్నానం. కార్తీక స్నానాలు ఎలా ఫేమసో మాఘ స్నానం కూడా అంత ప్రముఖమైనది. సముద్ర స్నానం, నది స్నానం. సముద్రం చేయి, నది చేయి, కాలువ చేయి, ఇంట్లో చేయి. కార్తీకంలో ఇంట్లో చేస్తే పనికిరాదని చెప్తారు. అవును, చాలా ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇక్కడ అట్లాగా, దీనికి ఇంట్లో చేసినా సరే సూర్యుడు అక్కడ వస్తుండగా స్నానం అయిపోవాలి నీకు. సూర్యోదయానికి ఒక క్షణం ముందైనా స్నానం చేయి. సూర్యుడు రాగానే సూర్యుడికి అభిముఖంగా నుంచో నమస్కారం చేయి. ప్రతిరోజు సూర్య దర్శనం చేసిన వాడు ఈ సంవత్సరం అంతా ఆరోగ్యంగా ఉంటాడు. హెల్త్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ఆదిత్య హృదయం లాంటివి పఠించటానికి విశేషమైన కాలం ఇది. మాఘం చాలా ఆరోగ్యవంతమైన మాసం. మొన్నటిదాకా భూమి బురదగా బంకగా, ఈ మంచు, పొగమంచు, పొద్దున్న తెల్లారులు వచ్చేసరికల్లా వాకిలంతా సన్న తుంపర్లాగా తడి, ఫాగ్, అందులోకి వెళ్ళేసరికి వెంటనే ఇమీడియట్గా ముక్కు పట్టేస్తుంది, గుండెలు పట్టేస్తాయి, దగ్గు, జలుబు, రొంప, ఈ బాధలు ఏమీ ఉండవు. లాభం లేదు, ఇంకంతా ఎండే. ఈ రోజు నుంచి తేజరిల్లుతాడు సూర్యుడు. ఈ మాసంలో వచ్చేవి ఈ మాఘ శుద్ధ పాడ్యమి నుంచి మాఘ పంచమి చాలా విశేషమైన రోజు. మాఘశుద్ధ సప్తమిని మనం రథసప్తమిగా చెప్తాం. రథసప్తమి చాలా విశేషమైనది. మాఘ పౌర్ణిమ విశేషమైనది. చివర వచ్చేటువంటి శివరాత్రి మహావిశేషమైంది. దీంతో పాటుగా మాఘంలో వచ్చే ఆదివారాలు, 4 మాఘాదివారాలు చాలా మంచివి. 10వ తారీఖు శనివారం నాడు మొదలైంది మన మాఘమాసం. 2వ రోజే ఆదివారం. మన రథసప్తమి నాడు సూర్యారాధన చేసి మనం పాయసం వండుకుంటాం కదా, అట్లా 4 ఆదివారాలు కూడా చేసుకోవచ్చు. మాఘాదివారాలు, మాఘపాదివారాలు చాలా విశేషంగా చెప్తారు. పిల్లల ఆరోగ్యాలకి, తల్లుల ఆరోగ్యానికి, అసలు బేసిక్గా ఆరోగ్యానికి చాలా మంచిది. సూర్యోదయంతో, సూర్యాస్తమయం అని వస్తుంది నాకు, సూర్యోదయంతో సూర్యుడి కోసం పాయసం వండి నివేదన చేయటం. మొన్నటిదాకా మనం గొబ్బిళ్ళు కొట్టి పిడకలు దీంట్లో వేసాం, భోగిమంటలు వేసాం. ఓ 4 పిడకలు అట్ట పెట్టుకుని పాయసం చేసుకోండి, నివేదన చేసుకోండి. చాలా విశేషమైన ఫలితం ఇస్తుంది. ఇందులో నెలంతా స్నానం చాలా మంచిది. కనీసం పర్వదినాల్లో అయినా స్నానం చేయండి. ఆదివారాలు కూడా పర్వాల కిందే లెక్క. ఈ నెలలో వచ్చేటువంటి మాఘేకాదశి, మహామాఘి పౌర్ణమి, మాఘ ఏకాదశి భీష్మ ఏకాదశిగా చెప్తాం మనం. భీష్మ ఏకాదశి కూడా విశేషమైన రోజు. అవును, ఇట్లా పర్వదినాల్లో అయినా సరే తెల్లవారే స్నానం చేసి చేయండి. దీంతో పాటుగా మాఘ పురాణం వినటం కూడా చాలా విశేషమైనది. మరి ఎట్లా రమ్మగారు, ఈ సంవత్సరం మీరు కొత్తగా మాఘ పురాణం ఏమన్నా అందిస్తున్నారా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం? తప్పకుండా అందిద్దాము. ఎప్పుడో 3-4 ఏళ్ల క్రితం చేసాం. ఈ సంవత్సరం మళ్ళీ ఫ్రెష్గా మాఘమాస మాహాత్మ్యమే అందులో చెప్పబడుతుంది. మాఘంలో స్నానం చేస్తే ఏమిటి, దానం చేస్తే ఎలాంటి ఫలితం అని విశేషంగా చెప్పబడుతుంది. ఎవరి గురించి ఉంటుంది రమ్మగారు? ప్రధానంగా ఎవరిని కీర్తించమని, ఎవరిని మనం పూజించమని చెప్తుంది అసలు మాఘ పురాణం ఏం చెప్తుంది? స్నానం చెయ్యి, సూర్యారాధన చెయ్యి, సూర్యుడే విష్ణువారాధన చేయమంటుంది. విష్ణువు ఆరాధన. సూర్యుడు ప్రత్యక్ష నారాయణ స్వరూపం. అవును,
చక్షనారాయణుడు మన జీవన గమనానికి ఎండ అవసరం. ఇప్పుడు ఇవాళ మొదలైన ఎండ మనకి ఈ కాలం అంతా సరిపడే పంటనిస్తుంది, ఆయనకి మరింత తేజస్సునిస్తుంది, మనకి మరింత ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఒక పంట, ఒక కర్షకుడు, ఒక రైతు పంట పని చేయాలి, వీడికి ఆరోగ్యం వద్దు, కావాలిగా. దానికోసమనే చెప్పబడుతుంది అనమాట. మాఘంలో చేసేటువంటి ఆరాధనలు కూడా చాలా మంచివి. శ్రీపంచమి విశేషము, రథసప్తమి విశేషము మళ్ళీ మనం వాటి గురించి మాట్లాడేటప్పుడు చెప్తాం. ఈ నెల రోజుల పాటు ప్రతిరోజు పొద్దున్నే లేచి స్నానం చేయండి. సింపుల్ ఇదే. పిల్లలు కూడా పొద్దున్నే, ఇప్పుడు చలి అంత లేదు చూడు, చలి తగ్గిపోయిందండి, చలి తగ్గిపోతుంది. శీతాకాలం మనకి కార్తీకంలో అయితే చలి, రాత్రులు ఇది ఇబ్బందిగా ఉంటుంది, తెల్లవారి మెలకు రాదు, ఆ బాధలు ఉండి. ఇప్పుడు ఏమంత బాధ ఉంది, లేచేస్తాం పొద్దున్నే మనం. మెల్లిగా నిన్నటి దాకా ఏమైంది, రాత్రులు పెద్దవి, పగళ్ళు చిన్నవి కదా. ఈ రోజు నుంచి పగలు పెద్దది కావటం మొదలు పెడుతుంది, పొద్దు నిలబడుతుంది అని చెప్పుకుంటాం. పొద్దు నిలవడం మొదలు పెడుతుంది, సూర్యుడు ఎక్కువసేపు ఉంటాడు కాబట్టి మనం పొద్దున్నే లేవగలుగుతాం. పిల్లలకి సూర్యుడి ముఖం చూడడం అలవాటు చేయండి. ఇవి ఒక్క నెల రోజులు చేశారా, తర్వాత నుంచి మీ పిల్లలు ఎర్లీగా లేవటం మొదలు పెడతారు. ఈ నెల రోజులే అని చెప్పండి, తర్వాత ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. 6 గంటలకి లేచి స్నానం చేస్తే సరిపోతుంది. మరి 5కి పాతకు 5కి పాతకు 4కి ఏం లేవక్కర్లా. ఇంకా సూర్యోదయము అర్లీగా అవ్వదు, 6:45కి. అంటే నువ్వు 6ంటికి లేచి పళ్ళు తోక్కుని అటు ఇటు చూసి స్నానం చేసి దండం పెట్టినసరికి ఎంత టైం ఉంది, అంతే. వాళ్ళంత టైం ఇచ్చాను చూడు. కాబట్టి మానేకండి, నువ్వు కూడా చేయ. ఖచ్చితంగా రమ్మగారు, ఈ సంవత్సరం ఖచ్చితంగా చేసి తీరుతారు. ఏమైనా సరే చేయాల్సిందే, ఎవరిని క్షమించాం మనం, అంతే. అందరూ చేయండి. దీనివల్ల మనకి ఈ సంవత్సరం రాబోయే సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే స్కిన్ ప్రాబ్లమ్స్తో సహా తగ్గిపోతాయి. ఇంకా బెస్ట్ ఏంటంటే లేవగానే, అంటే 6:45కి లేచారు పిల్లలు, లేదా 7ంటికి లేచారు, ఒక నలకంత ఆలివాయిల్ రాసి సూర్యుడికి దండం పెట్టుకొని చెప్పండి. చిన్నపిల్లలు అయితే స్నానం చేయకపోయినా సరే చూడాలి, సూర్యుడిని చూడాలి. ఆ సూర్య దర్శనమే చాలా మంచిది. ఆ ఎండ మొఖం మీద పడితే మనకు కావాల్సినవి ఏమైనా విటమిన్లు 1 2 అందుతాయి, పిల్లలు ఫ్రెష్గా హెల్తీగా అవుతారు. ఇలా ఆలోచించి మాఘమాసాన్ని సుసంపన్నం చేసుకోండి. మనకి భగవంతుడు మామూలుగా చేయ అదృష్టాలు ఎంతసేపు కలిసి వస్తాయా, ఎప్పుడో ఒకసారి వస్తుంది. కానీ మన ఋషులు ఎట్లా ఏర్పాటు చేశారు చూడు, ఎవ్రీ ఇయర్ మనం చేయటానికి పర్వదినాలు పెట్టారు. ఈ సంవత్సరం చేయలేదు, వచ్చేడాది చేయి పోని, లాస్ట్ ఇయర్ చేయలేకపోయాం, మళ్ళీ వచ్చింది చూడు. అవును కదా, మళ్ళీ మళ్ళీ మనకి అవకాశం ఇస్తూనే ఉంటాడు. ఏదో ఇప్పుడు కాదు రమ్మగారు, కార్తీక మాసం, శ్రావణ మాసం, మాఘ మాసం, ఒక మాసాన్ని మిస్ అయినా ఒకదాన్నైనా చేయండి. మళ్ళీ ఇదే మళ్ళీ వచ్చే సంవత్సరం రావటం అద్భుతం కదా. ఈ సంవత్సరం చేయలేకపోయామా, నెక్స్ట్ చేసుకోవటం, మళ్ళీ తిరుగుతుంది, మళ్ళీ నీకు అవకాశం వస్తుంది. అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకుని ఈ మాఘమాసాన్ని మీ పూర్తి ఆరోగ్య మాసంగా మలుచుకోండి. ప్రతిరోజు పురాణం చెప్పబడుతుంది. ముందు రోజు సాయంకాలం వినపడుతుంది, మర్నాడు పొద్దున వినిపిస్తుంది. ఏ వేళలో అయినా పురాణం వినొచ్చు. మాఘమాస మహాత్మ్యాన్ని ఏ సమయంలో అయినా వినొచ్చు. చక్కగా అందరూ విని కృతార్థులు కండి. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.